కూడా మీరు కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు దానికి కూడా. అందరికీ ఒక అవకాశం జగనన్నకి ఇవ్వండి. జగనన్న వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతో కార్యక్రమాలు, పేదలకు సంబంధించి కార్యక్రమాలు చేపడతాడు. పెన్షన్కి సంబంధించి 2000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 3000 రూపాయలు చేయబడుతుంది. మన పిల్లల్ని చదివించుకునే దానికి మన స్కూల్కి పంపిస్తే చాలు, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క కుటుంబానికి 2 పిల్లలు ఉంటే స్కూల్కి పంపిస్తే ఆ తల్లి అకౌంట్ లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మీకు జగనన్న వేస్తాడని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తారు. అదే కాకుండా వీళ్ళు చెప్తున్న ఇల్లు చదరపడుగు 1000 రూపాయలు అవుతుంటే మన మీద 2000 రూపాయలు రేటు కట్టి 3 నుంచి 5 లక్షల రూపాయలు అప్పు కట్టి నెలకి 3000 నుంచి 5000 రూపాయలు 20 సంవత్సరాల పాటు మనకి ఇస్తాన్న అప్పు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ఇల్లు ఒక్కొక్క ఇంటి మీద 2 నుంచి 3 లక్షల రూపాయలు దోపిడీ. అమ్మ మీ అందరికీ కూడా ఆ ఇల్లు ఎవరైనా తీసుకోని ఉంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. జగనన్న వచ్చిన తర్వాత పూర్తిగా అప్పుని మాఫీ చేస్తాడు, మీరు 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. అదే కాకుండా ఆ ఇల్లు ఎవరైనా తీసుకోలేకపోతే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. జగనన్న వచ్చిన తర్వాత 9 అంకణాలతో కట్టి నీళ్లు మీకు ఊరికినే ఉచితంగా 1 రూపాయి అప్పు లేకుండా ఇస్తాడు. ఇంకా ఈ ప్రాంతంలో ఉన్న కాలువ కట్టు మీద ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానమ్మా, ఏదైతే గతంలో నారాయణ గారు ప్రతి కాలువ కట్టు మీద ఇంటి మీద మార్కింగ్ ఇచ్చి నేను తీసివేస్తాను కాలువల మీద ఇల్లని చెప్తే ఆ రోజు అండగా నిలబడిన వ్యక్తి ఈ నగరంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క అనిల్ కుమార్ యాదవ్ మాత్రమేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. మీ అందరికీ కూడా మాటిస్తున్నా, ఎవరు కూడా భయపడొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగనన్న ముఖ్యమంత్రి అవుతున్నాడు, మీ ఆశీస్సుల వల్ల శాసనసభ్యుడైతే ఆ ఒక్క ప్రతి గడపకి ప్రతి ఇంటికి మాటిస్తున్నాము, మీ అందరికీ రిజిస్ట్రేషన్ పట్టా ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. నేను ఈ 5 సంవత్సరాలలో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలా, ఒక్క వ్యాపారస్తుడిని ఇబ్బంది పెట్టలా, ఒక్కరిని కూడా నేను ఇబ్బంది పెట్టలా. నేనేమన్నా చేశాను అంటే అది ప్రజల కోసం కొట్లాడేందుకు, నా కోసం అంటూ నేనేం చేసుకున్నా, నా కోసం అంటూ 1 రూపాయి నేను తీసుకోవాలా. ఈరోజు మీ అందరి ద్వారా అడుగుతున్నానమ్మా, ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ నేను ఒక మాట అడుగుతా ఉన్నా, మీరు ప్రమాణం చేయగలుగుతారా? మీరు ఇళ్ళ పేదలకు ఇచ్చిన ఇళ్లలో కానీ, మీరు వేస్తున్న రోడ్లలో కానీ మేము దోపిడీ చేయలేదు, మేము కోట్ల రూపాయలు తినలేదు అని ఒక్క మాట వీళ్ళకి చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నానమ్మా. ఒక్కరిని చేయమని ప్రమాణం చాలు, ఎందుకంటే చేసే సాహసం చేయలేదు, ఎందుకంటే 100ల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన మాట వాస్తవం కాబట్టి. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతాను, ఇక్కడున్న మహిళా తల్లులందరినీ కూడా